ఇంకోటి క్లారిటీ ఇస్తాడు దీంట్లో అందరం కలిసే మీ మరి దాని గురించి కూడా మీరు రాజకీయాన్ని దయచేసి చేయదండి. అందరికీ నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. అక్టోబర్ 24 శుక్రవారం నాడు సాయంకాలం 5:45 శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి అధ్యక్షతన ఆలయ ఈవో బాపిరెడ్డి, టీడీపీకి చెందిన వాకర్ల గుర్రపశెట్టి దగ్గర మరియు గాజుపాకల గోపినాథు మరియు లక్ష్మమ్మల దగ్గర ధర్మకర్తల పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అదే రోజు ఉదయం బీజేపీ పార్టీకి సంబంధించిన విశాలాక్షి కూడా పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసినదే. ఈ సందర్భంగా బొజ్జల సిద్దిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వారి పేరు బలం ప్రకారమే ఈ శుక్రవారం నాడు బాగుందని, కొంతమంది ప్రమాణ స్వీకారం చేశారని, పాలక మండలి అధ్యక్షులుగా నియమితులైన కొట్టే సాయితో పాటు అధికారికంగా అక్టోబర్ 26 ఆదివారం నాడు బోర్డు సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తారని, మా ఉమ్మడి పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, దీన్ని ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదని తెలియజేశారు. కూటమి తరపున తెలుగుదేశం పార్టీ ఉన్న బోర్డు మెంబర్ ఇచ్చిన ముగ్గురికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. దాంట్లో లక్ష్మక్క గారు, దాని తర్వాత గోపి గారు, గుర్రపశెట్టి గారు, ముగ్గురు కూడా బోర్డు మెంబర్స్ ఈరోజు ప్రమాణం చేశారు. పొద్దున కోలానంద్ గారి వైఫ్ అక్కగారు కూడా మార్నింగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 4 అయినారు. 26వ తేదీ మరి సాయి, దాని తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో రెస్పెక్టెడ్ మెంబర్స్ వాళ్ళు చేస్తామని చెప్పారు. అలానే 3వ తేదీ కొంతమంది తెలంగాణ నుంచి ఓడిచ్చున్నారు, వాళ్ళు 3వ తేదీ మంచి రోజు అని చెప్పి వాళ్ళ తిథి ప్రకారం 3వ తేదీ మంచి రోజు, వాళ్ళు 3వ తేదీ చేస్తారని చెప్పి ఈవో గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి తప్పకుండా మా కూటమి ప్రభుత్వంలో ఉన్న ధ్యేయం ఒకటే, ఇరాడికేషన్ ఆఫ్ కరప్షన్ నెంబర్ 1. అంటే కరప్షన్ అనేది మొత్తం తీయాలా. డెవలప్మెంట్ ఆఫ్ ద టెంపుల్ ఏదైతే మాస్టర్ ప్లాన్ అనుకున్నామో తప్పకుండా వచ్చే 3 సంవత్సరాల్లో ఎవరు ఎదురైనా ఏం జరిగినా సరే అది కంప్లీట్ చేసి తిరుగుతామని చెప్పి దేవుడి సన్నిధులు చెప్తా ఉన్నాం. అట్నే స్వర్ణమ్మకి ప్రక్షాళన, అది కూడా టెంపుల్కి అనుసంధానం చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లాగా చూపించుకోవాలా. అట్నే నదిలో కూడా స్వర్ణముఖి తల్లికి దీపారాధన చేసేదానికి కూడా మంచి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. మంచి ఐడియాస్ ఉన్నాయి. యంగ్స్టర్స్ అందరు కూడా రావడం జరిగింది. చైర్మన్ ఈజ్ ఆల్సో యంగ్స్టర్. సో డెఫినెట్గా అందరు ఐడియాస్ కూడా ఇన్పుట్ తీసుకొని బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో రంగరంగ వైభవంగా ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా టెంపుల్ డెవలప్మెంట్ అంటే కాళహస్తిలా చేయాలి రబ్బా అని చెప్పి అనుకునేటట్టు అందరం కలిసి టీమ్ ఎఫర్ట్ పెట్టుకొని తప్పకుండా ముందు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇంకోటి క్లారిటీ ఇస్తాడు దీంట్లో అందరం కలిసే ఎంత అయిన తర్వాత మళ్ళా 26వ తేదీ అందరం కలుస్తాం అక్కడ. మీ మరి దాని గురించి కూడా మీరు రాజకీయాన్ని దయచేసి చేయదండి. అందరం కూడా కూటమి అందరం కూడా 26వ తేదీ పొద్దున 10 గంటలకి మరి స్వామివారి సన్నిధిలో మరి మనోహర్ గారు కూడా మంత్రివర్యులు మనోహర్ అన్న కూడా రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా అందరం చేసుకుంటాం.